ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఇదంతా కూడా ఓన్లీ నారాయణ కూడా రిజల్ట్ మొత్తం కంప్లీట్ ఇండియా రిజల్ట్ కాదు. గ్రేట్. మరి మీరు అప్రిషియేట్ చేయట్లేదు. అప్రిషియేషన్ ఎక్కడ చెప్తున్నాండి మీరు అప్రిషియేషన్? అరే అది తీసుకో. అది ఏందిరా? అప్రిషియేషన్ మీకు అదే అడిగితే తీసుకోండి, ఏముంది. నా పేరు కుమార్ మొదల కుమార్ గారు. నాకు బ్రాంచ్దే లొకేషన్. నేను అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కంటే ముందు ఒక క్యాంపస్ ఉంది. సో మీరు అక్కడ ఉన్నారేమో అని చెప్పేసి క్యాంపస్ పక్కగానే వచ్చిన మావి ఇక్కడ రవికుమార్ గారు పంపిస్తుంది. కూర్చోండి. మీకు నేను ఫోన్లో చెప్పాను, నేను మీకు వీడియో రికార్డింగ్ వద్దని చెప్పేసి మళ్ళీ మీరు చేస్తున్నారు. క్లారిటీ ఉండాలి. మనం ఏం చేసినా క్లారిటీ ఏముందండి? ఇప్పుడు వీడియోస్ లేనప్పుడు క్లారిటీ లేదా? యూట్యూబ్ లేనప్పుడు క్లారిటీ లేదా? అంటే మీరు ఇప్పుడు మీరు అడగగానే మేము ఒప్పుకున్నాము. మరి మా మాట కూడా మీరు గౌరవించాలి కదా. మీరు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అప్రిసియేషన్ అంతా జనాలు చూడాలి. అది నేను అడిగితే మీరు చెప్తున్నారు. అది మీరు ఇప్పుడు చెప్తున్నా కాదు, అది దానికి వేరే రకంగా చేద్దాం. మీ అప్రిసియేషన్ మీరు సాధించిన ఈ ఘనకీర్తి అంతా మనకి ప్రజలకు తెలియాలి. మా ప్రజలకు తెలుసు, తెలిస్తేనే బాగుంటుంది. మా ప్రజలకు తెలుసు. మాకు మీ ప్రజలం కాదా? మా ప్రజలంటే మా తెలంగాణ ప్రజలు. మీరెలా తెలంగాణ, మీరు తెలంగాణే కదా. అంతే. కానీ వద్దండి, వద్దండి. ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నేను మాకు కొన్ని స్వేచ్ఛ ఉంటుంది, ఇలా రికార్డింగ్ మేము ఒప్పుకోమని చెప్పేసి. నేను ఏమంటున్నా సార్, మీరు ఏమైనా అనండి. ఇప్పుడు రికార్డింగ్ ఎందుకనంటే చాలా సందర్భాల్లో మిస్యూజ్ చేశారు. సో కాబట్టి ఇది మిస్యూజ్ కాకుండా కాపాడే. మీరు ఎలా కాపాడతారంటే, ఒకసారి మీరు యూట్యూబ్లో లైవ్ పెట్టిన తర్వాత అది ప్రపంచం మొత్తం తెలిసిన తర్వాత మీరు ఎట్లా కాపాడతారు? అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. అది సార్, ఇది పబ్లిక్ పైసలు కూడా పబ్లిక్ ప్రాపర్టీ కదా సార్. ఒకటండి, నేనైతే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను మీరు పెద్దవాళ్ళు, మీరు ఒకసారి మీరు పెద్దవాళ్ళు, మేము చెప్పిన మాట మీద గౌరవంతో మీరు ఆపుతారని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరు అయినా కూడా మీరు చేస్తామంటే దాన్ని మేము ఏం చేయాలి? మనం ఏమన్నా వాదనకు దిగుతున్నామా? నేను క్లారిటీ వీడియో రికార్డింగ్ ఎందుకండి? ఎందుకంటే రేపు నేను సభ ముందు పెట్టుకుంటా. మీరు సభ ముందు పెట్టుకోవడానికి రికార్డింగ్ అవసరం ఏముంది? నేను సభ ముందు ఎవిడెన్స్ పెట్టాలనుకుంటున్నా. సార్, ఎవిడెన్స్ పెట్టడానికి రికార్డింగ్ అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోకి వెళ్ళేసి నేను రికార్డ్ చేస్తాను, నేను ఇక్కడ పెడతానంటే ఎందుకు ఒప్పుకుంటారండి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఒక విషయం. ఇక్కడ ఈ పేపర్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్తున్నా. నేను మా దృష్టిలోకి తీసుకురండి, తీసుకొనే వచ్చిన వీడియో రికార్డింగ్ వద్దు. మరి ఇది ఎట్లా తెలవాలి జనాలు? అంటే వీడియో రికార్డింగ్ కాకపోతే తెలియదా? ఎట్లా తెలుసు? మీరు చెప్తారు కదండి. మీరు మీ ఛానల్ మీరు చెప్పారా? నేను చెప్తాను సార్. ఇది కరెక్ట్ గా సార్, ఇది కరెక్ట్ గా అట్లా మేము ర్యాంకులు ధైర్యంగా ఇచ్చిన వివరణ కూడా ధైర్యంగా ఇవ్వాలి. ఇప్పటికి కూడా ధైర్యంగా. ఇప్పుడు పేపర్లు ఇచ్చిన ధైర్యం లేకపోతే పేపర్లు ఇలా ఇస్తారు. ఇచ్చారు కదా సార్. నేను దీని మీదనే. కానీ నో సార్, ఇది బాగలేదండి. ఇది మేము వద్దు అన్నప్పుడు మీరు రికార్డింగ్ చేయకూడదు. మీరు బలవంతంగా రికార్డ్ చేస్తామంటే మేము ఏం చేస్తాం చెప్పండి సార్. నేను ఏమంటున్నాను,
ఇందులో ప్రజా ప్రయోజనం లేకపోతే నేను రికార్డ్ చేయను. సరే ఒకటండి, న్యూస్ పేపర్లో మేము ఇచ్చాము, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే న్యూస్ పేపర్లు ఇస్తాము. మీరు కూడా ఛానల్ రన్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందనుకోండి, మీరు ప్రాపర్ డిపార్ట్మెంట్స్ లో ఛాలెంజ్ చేయండి. నేను ఛాలెంజ్ చేసే కాడ చేశాను, చెయ్యండి, నేను ముద్దనట్లేదు కదా. ఛాలెంజ్ చేసే కాడ చేస్తాను కూడా. ఎందుకంటే నేరుగా శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. మీరు వివరణ తీసుకోండి, బట్ వీడియో రికార్డింగ్ వద్దు. మేము రిక్వెస్ట్ చేశాం మిమ్మల్ని. మీరు ఒక బాధ్యతాయుతమైన లేకపోతే మీకు నాకేమైనా పని ఉందా? లేకపోతే మేము రమ్మని చెప్పలేదు కదా మిమ్మల్ని. నేను ఎందుకు అడిగినా? మిమ్మల్ని రమ్మని చెప్పామా? విషయం ఏంటంటే నేను ఎందుకు అడిగినాను, ఈ డౌట్స్ ఉన్నాయ్యా, నేను వచ్చి కలుస్తాను అవసరమైతే, ఇది ప్రజలకు తెలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పిన. మీరు అడిగారు, నేను చెప్పాను. మీరు అడిగిన దాన్ని మేము ఎప్పుడు చెప్పినారు? ఇవాళ పొద్దుగాల ఫోన్ చేసి వీడియో వద్దంటారు సార్. ఒకటండి, మీరు రాత్రి చేశారు, నేను సాయంత్రం ఫోన్ చేశాను. నేను సాయంత్రం సండే అండి, నేను ఇవాళ కూడా నేను అవుతుందని చెప్పలేదు కదా మిమ్మల్ని. మీకు ఎప్పుడైనా ఇంకోటి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా రమ్మని చెప్తున్నాం. మేము ఒకటి ఇన్ఫార్మ్ చేయకుండా మేము రావాల్సినంత బాధ్యత రాహిత్యం ఏం లేదు సార్. మేము బాధ్యతతో కూడినటువంటి వ్యక్తులమే చెప్తా ఉన్నా. ఇక్కడ సార్ ఈ నారాయణ సార్ ఇది మాత్రం పద్ధతి లేదు. మరి ఎట్లా సార్ మీరు చెప్పుకోకపోతే మా తల్లిదండ్రులకు ఏం చెప్తాను? నేను చెప్పండి. ఇప్పుడు ఒకటండి, మేము న్యూస్ పేపర్లో ఇచ్చినాం, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో న్యూస్ పేపర్లో ఇచ్చినాం. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో న్యూస్ పేపర్లో ఇచ్చినప్పుడు మీరు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. బట్ కాకపోతే వీడియో రికార్డింగ్ వద్దు మీరు గౌరవించకపోతే చేసేది నిజమైనప్పుడు ఈ వీడియో ఉంటేంది పోతండి. మీరు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు? మీరు మిస్యూజ్ చేస్తున్నారు. నేను మిస్యూజ్ చేయనని నేను రాసిస్తాను సార్. మీరు రాసిందండి సార్. ఒకటండి, ఒక మాట వినండి. ఇప్పుడు మీరు మిస్యూజ్ ఎట్లయితే సార్? నేను చెప్తాను, సత్యాన్ని మిస్యూజ్ చేయలేదు సార్. నేను చెప్తాను అంటున్నా కదా, నేను చెప్తాను ఎట్లా మిస్యూజ్ అవుతా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ లో మీరు లైవ్ లో పెడతారు. ఒకసారి యూట్యూబ్ లైవ్ లో పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ పబ్లిక్ కంటెంట్. నేనైనా తీసుకోవచ్చు, ఇంకొక వ్యక్తి అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేస్తారు. దాన్ని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు, నేను ఎలా కంట్రోల్ చేస్తాను? నేను ఒకవేళ అట్లా మార్పింగ్ చేసుకుంటే మీరు నేరుగా నా పైన డిఫర్మేషన్. సార్ మాకు అంత ఓపిక లేదు, మేము మా పనులు మాకు ఉన్నాయి సార్. మాకు మేమైతే అది చేయమండి. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్? నేను చెప్తాను అంటున్నాను, వీడియో రికార్డింగ్ వద్దు అని అంటున్నాను. నేను ఇంత రిక్వెస్ట్ చేసిన మీరు వీడియో రికార్డింగ్ నేను చేసుకుంటానంటే మీలాంటి వాళ్ళు నేను ఏమంటారు సార్? చెప్తున్నాను సార్, మీరు ధైర్యంగా దీనిపైన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని ముందుకు రావడమే ఐ అప్రిషియేట్. బట్ ఐఎమ్ నాట్ అప్రిషియేటింగ్. ఎందుకు అని అంటే మేము ఒక రిక్వెస్ట్ పెట్టాం. మేము ఇంకోటి మేము పెట్టిన రిక్వెస్ట్ కూడా పెద్ద రిక్వెస్ట్ ఏం కాదు. అంటే మేము అడిగిన దానికి మీకు రీజన్స్ కూడా నేను చెప్తున్నాను. ఆ రీజన్ చెప్పిన తర్వాత కూడా మీరు వినకుండా మీరు ఇట్లానే రేడియో రికార్డింగ్ చేస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళకి ఒక పని చేద్దాం. మీకు ఇది చెప్పడం ఇష్టం ఉందా? దీని వివరాలు మీరు అదే చెప్తారు సార్. నేను దయచేసి ఒకటి మాట మీకు చెప్తున్నాను. నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాను. ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది. మేము ఇంతకుముందు సఫరస్ సఫరస్ ఎప్పుడైతే సఫరసమో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు మా బాధను గౌరవించకపోతే ఎట్లా? బాధను గౌరవించే ఎక్కడ గౌరవిస్తున్నారని మీరు బాధను గౌరవించే మీరు ఫుల్ బిజీగా ఉంటారని మీరు రాలేక నేను వచ్చిన సార్. ఇప్పుడు నేను అడిగిన దానికి కాకుండా మీరు ఏదో ఆన్సర్ చెప్తున్నారు. నేను వీడియో రికార్డింగ్ వద్దు, అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. నేను ఆ ఒకటి అడుగుతున్నాను. మీరు అది చేస్తలేదు. ఒక పని చేయండి, సేమ్ మీ యాజమాన్యంతో వీడియో రికార్డింగ్ మేము వద్దు అంటున్నామని ఒక మాట చెప్పించాను సార్. ఎందుకు చెప్తామండి? మీరు ఎందుకు చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీ ఇంకోటండి, ఇప్పుడు మా రిజల్ట్ గురించి నేను చెప్తాను అని చెప్పి నేను మీకు చెప్పానా? మీరు చెప్పలేదు. మీరు మమ్మల్ని అడిగారు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని అడిగారో నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. నేను విషయం నేను మీ యాజమాన్యానికి పెడితే మీ యాజమాన్యము మా దాంట్లో షార్ప్ షూటర్ కుమార్ అని ఉన్నాడు. ఆ షార్ప్ షూటర్ను ముందు పెడతాము, మీరు అతనితో మాట్లాడండి అని చెప్పినారు. ఆ షార్ప్ షూటర్ దగ్గరికే నేను వస్తాను. ఏ రోజు రావాలంటే మీరు ఆ రోజు ఫోన్ చేస్తే ఏమన్నారంటే, అయ్యా నేను వీటికి ఎవిడెన్స్లు ఇవ్వలేను, నేను కేవలం మాట్లాడతాను. ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నది కానీ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమో కూడా చెప్పండి. ఎందుకు ఇవ్వలేమంటే ఇప్పుడు ఇవాళ మీరు అడిగారు, రేపు రోజున ఇంకొక అడుగుతారు, రేపు రోజున ఇంకొక అడుగుతారు. అందరికీ ఎలా ఇస్తామండి డేటా? మేము అందరికీ ఒక విద్యార్థికి సంబంధించినటువంటి డేటా ఇవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు ఇదే విద్యార్థి డేటా మీరు
న్యూస్ పేపర్లలో ఎందుకు ప్రింట్ చేసుకున్నామంటే అది మా అథెంటిక్ డేటా. అది ఇది న్యూస్ పేపర్లో ప్రింట్ చేసిన డేటా మా అథెంటిక్ డేటా. అది అయితే అదే డేటాని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి సార్ ఇప్పుడు మీ ర్యాంక్ ఉందండి. ఇప్పుడు ఈయన గౌరవ్ సింగ్ గారు ఈయన ఉన్నారు, ఈయన వేసుకున్నాడు, మరి మిస్యూజ్ చేసిండు ఆయన నారాయణ మిస్యూజ్ చేసిండు. నేను మీకు చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు సార్ వినండి, మీరు 100 క్వశ్చన్లు అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నేను వీడియో రికార్డింగ్ ఆపమని చెప్పి చెప్తున్నాను. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎమ్మెల్సీ అయ్యండి, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి మీరు మేము ఒకటి కుమార్ గారు, నా బాధ్యతను గుర్తు చేసేంత దమ్ము ధైర్యం ఇంకా నీకు లేదు, ఈ యాజమాన్యానికి కూడా లేదు. ఎందుకు లేదండి? ఎందుకు లేదు అని అంటే నేను చట్టం చదువుకొని వచ్చిన ఉత్తగా రాలే. మీరు చట్టం చదువుకొని నేను ఇక్కడికి వచ్చినా నీకు నేషనల్ అడ్వైజరీ టీమ్ ఏం చెప్తా ఉంది, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి చట్టాలు 2024 ఏం చెప్తా ఉంది, ఇవన్నీ చదువుకొని ఇక్కడికి వచ్చిన సార్ విషయం ఉన్నాయి రాలా. ఒక విషయం చెప్తా ఉన్నా, నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్సీని, ఇంతమంది తల్లిదండ్రులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్సీ అయినా, ఈ శ్రీ చైతన్యలో చదువుతున్నటువంటి తల్లిదండ్రుల ఓట్లతోని నేను ఎమ్మెల్సీ అయినా, వాళ్ళకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సింది, దానికి నేను ప్రతినిధిగా ఉండాలి. నేను సమాధానం చెప్పను అని అనట్లేదు, చెప్తానని అంటున్నాను. వీడియో రికార్డింగ్ ని మీరు మిస్యూజ్ చేశారు కాబట్టి, మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి అది వద్దు అని అంటున్నారు. ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు? మీరు చేస్తారు, ఎవరైనా చేస్తారండి. ఎవరండి మిస్యూజ్? ఎందుకు చేయరండి? ఎవరు మిస్యూజ్ చేశారు? చాలా సందర్భాల్లో మిస్యూజ్ చేశారు. ఇది మిస్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారం కాదండి కుమార్ గారు. సార్ ఇప్పుడు మీరు అలాంటి నేను ఏం చెప్తాను, మేము సఫరసం అని చెప్పి చెప్తున్నాను. నేను మేము సఫరసం తర్వాత మీరు ప్రూవ్ చేయండి అంటే నేనే ప్రూవ్ చేయాలి. విషయం ఏంటంటే మీరు దేనికి సఫరస్? దేనికి సఫరస్ అంటే ఇలానే మాట్లాడితే మేము మాట్లాడిన కంటెంట్ ని వాళ్ళు వేరే రకంగా వాడుకొని వేరే సందర్భాల్లో వాడుకున్నారు. వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్నారు, ఆయన వెంకటేశ్వర స్వామి కాదంటే పోతుందా సార్? ఇప్పుడు ఇవన్నీ ఎమోషనల్ గా ఏదో అయ్యేది కాదు. అండ్ ఇప్పుడు మిస్యూజ్ ఆన్లైన్ కంటెంట్ ని మిస్యూజ్ చేయరా? మిస్యూజ్ చేయరని చెప్పి మీరు చెప్పండి. ఎట్లా చేస్తారని చెప్పాను కదండి. ఇప్పుడు మీరు సార్ యూట్యూబ్ జరిగిన మిస్యూజ్ ఏందో చూపించండి. ఒకవేళ మీకు పలానా మిస్యూజ్ జరిగింది, ఇది జరగకుండా చూడండి అని మాకు చెప్పండి. మీరు కాంప్లీట్ అథారిటీ కాదు కదా సార్. మీరు దేనికి ఇప్పుడు మిస్యూజ్ అవుతే దానికి మీరు అరికట్టండి అని చెప్పి నేనేమంటున్నానండి, నా వరకు నేను బాధ్యత వహిస్తా 100%. ఇప్పుడు మీ వరకు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి వద్దు అని అంటున్నాను. నేను వేరే వాళ్ళని వద్దలేదు కదా. విషయం ఏంటంటే ఇది నేను చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎలా చేస్తారండి? ఇప్పుడు నేను బయట రోడ్డు మీద ఉంటే ఎవరైనా చేయొచ్చు. నేను నా రూమ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి రికార్డ్ చేస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటానండి? విషయం చెప్తా, నేను వీడికి ఉత్తగా రాలే. మీ యాజమాన్యము నాకు విత్ లొకేషన్ తో పాటు నేనే లొకేషన్ పెట్టాను. నేను మీకు నేనే లొకేషన్ పెట్టాను, నేనే మీతో మాట్లాడాను. నేనే ఇవాళ మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను వద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు మీరు చెప్పిన తర్వాత కూడా మీరు మా వ్యక్తిగత స్వేచ్ఛను ఈ లొకేషన్ మీరు పెట్టింది కాదు. ఇక నాకు మీ యాజమాన్యం నుంచి ఏ రోజు వచ్చింది? 25 జూలై రోజు వచ్చింది ఈ లొకేషన్. రవికుమార్ గారికి నేను లొకేషన్ పెట్టాను. సార్ మీరు ఫోన్ చేసిన తర్వాత నేను కూడా మీ వాట్సాప్ గ్రూప్ చూడండి, దాంట్లో నేను కూడా లొకేషన్ షేర్ చేశాను. అంటే లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఇలా మార్నింగ్ మీకు కూడా ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ రోజు 25 జూలై రోజు నుంచి సరే నాకు వివిధ కారణాల పనుల వల్ల నేను రాలేదు. దానికి కారణం కూడా మీరు చెప్పారు. ఏమని చెప్పారంటే నేను ఎవిడెన్సులు మాత్రం ఇవ్వలేను, దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం. నేనేమంటున్నా, మీరు ఎవిడెన్స్లు ఏమి ఇవ్వకండి, నేను అడిగిన దానికే సమాధానం చెప్పాను. సార్ నేను చెప్పను అని అనలేదు. నేను మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి, అన్ని క్వశ్చన్లు చెప్తానంటున్నాను. అయినా మీరు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. పెద్దల్ని శ్రీ చైతన్య నారాయణకు సంబంధించి నేనే సార్, నేను B6 లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను నేను చూసినప్పుడు మీ నీట్ ర్యాంకులు వచ్చినప్పుడు, మీ ఇంటర్మీడియట్ ర్యాంకులు వచ్చినప్పుడు నేనే కవరేజ్కి వచ్చేది. అప్పుడు మీరే ప్రపంచానికి అంతా తెలవాలి ఇదని చెప్పి మీరు ప్రచారం చేస్తే వాటిని వీడియోలు రికార్డ్ చేసుకపోయి మేమే టీవీలో ఇచ్చినాం. సార్ అది మేము అడిగాం కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను కదా సార్ వద్దు అని చెప్పి.
దీని అనుకున్నారు కదా మంచి విషయం ప్రజలకు తెలిస్తే తప్పేంది సార్. మేము చెప్పుకుంటాం సార్, మేము చెప్పండి సార్. చెప్పుకుంటున్నా కదా, చెప్పుకుంటున్నా కదా. ఇప్పుడు మేము పేపర్ ద్వారా చెప్తున్నాము, అండ్ మా పేరెంట్స్కి తెలుసు, అందరికి తెలుసు. అదే చెప్పండి కుమార్ గారు సార్. ఇది బాగాలేదండి. బట్ సార్ ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు రికార్డ్ చేసుకుంటామంటే మీ ఇష్టం, నేను మీ విజ్ఞత వదిలిపెడతాను. సరే సార్, మాకు విజ్ఞత లేదు అయినా సరే, అయినా తప్పండి. ఎందుకంటే సార్ ఒకటండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీకు వినాల్సిన బాధ్యత మీది సార్. నాకు ప్రజలు ఇంపార్టెంట్ కానీ శ్రీ చైతన్య ఇంపార్టెంట్ కాదు. అది మీ చాయిసెస్ అండి. అది ఒకటి సార్. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ప్రజలు, నాకు శ్రీ చైతన్య ప్రయోజనాలు నాకు అక్కర్లేదు. నేను శ్రీ చైతన్య ప్రయోజనాల గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదండి సార్. మిమ్మల్ని శ్రీ చైతన్య ప్రయోజనాల గురించి రిక్వెస్ట్ చేయట్లేదు. దీనివల్ల మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయడానికి 1000% ఛాన్స్ ఉంది. కాబట్టి మిస్యూజ్ కాకుండా ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని మిస్యూజ్ చేయగల, దయచేసి మిస్యూజ్ కాకుండా చూడండి. ఏం సార్ చిన్నపిల్లలాగా మీరు కూడా అట్లా చేస్తారు? ఎప్పుడైనా మాత్రం అలా ఆపుతారా? మీరు కూడా సార్, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇంత కూడా మీరు చేస్తామంటే మీ ఇష్టం సార్. ఏమవుతుంది సార్, ఇవన్నీ ఏమవుతుంది, మన 2 నిమిషాలు అయిపోతుంది. కానీ సార్ ఇప్పుడు ఈ శ్రీ చైతన్య అడ్వర్టైజ్మెంట్ ఈ వెలుగు దినపత్రికలో మన ఇచ్చినటువంటి సందర్భంలో ఈ గౌరవ్ సింగ్ అనేటువంటి అబ్బాయి సార్, ఇతను మీకు సంబంధించినటువంటి స్టూడెంట్? 100% మాకు సంబంధించిన వాళ్ళు. అయితే దీంట్లో నేను ఒక విషయం చెప్తాను, ఒక 2 minutes వినండి. ఇది ఇక్కడ సార్ క్లారిటీ ఉండాలి కదా. మీకు చెప్తానండి. ఇప్పుడు మా కాలేజ్లో కానీ 2 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కాలేజ్లో చేరిన వాళ్ళు, రెండోది ఏంటంటే అకాడమీ ఉంటుంది. దాంట్లో మనం డిఎల్పి ప్రోగ్రామ్ అని ఉంటుంది. డిఎల్పి అంటే డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ ఏంటంటే మన కోవిడ్ తర్వాత ఏంటంటే ఆన్లైన్ కోచింగ్స్ ఎక్కువైనాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఎక్కడో బంజారా హిల్స్లోనే ఎక్కడో ఉంటాడు, ఆయనకి ట్యూషన్ కావాలి. మీ పెన్ను వాడుకోవచ్చు. 100%. ఇప్పుడు ట్యూషన్ కావాలి. ట్యూషన్ కావాలంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. సో వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు. ఇతను సో డిఎల్పి ప్రోగ్రామ్ అని ఎవరితోనైతే మేము మెన్షన్ చేసినామో వాళ్ళందరూ కూడా వాళ్ళకి మేము ఆన్లైన్లో జూమ్లో క్లాసులు తీసుకుంటాం. ప్లస్ మా ఎగ్జామ్స్ రాస్తారు. ప్లస్ వాళ్ళ మెటీరియల్స్ ఉంటాం, మా మెటీరియల్స్ అంతా కూడా వాళ్ళకి సప్లై చేస్తాము. మెటీరియల్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం. సో ఇతనిది ఎక్కడ సార్ గౌరవ్ సింగ్? ఒకసారి ఇక్కడే ఉంది. గౌరవ్ సింగ్ ఎక్కడ సార్? కోటా అండి, రాజస్థాన్లో. ఇప్పుడు మీ దగ్గర డిఎల్పి డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఆన్లైన్ లేదా ఇంకొక మాధ్యమం ద్వారా ఆన్లైన్లో అందుకున్నాడు. అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆన్లైన్ కోచింగ్ ద్వారా మీరు చెప్పిన చదువులతోని 9వ ర్యాంక్ సాధించినప్పుడు ఈడ మీరు డైరెక్ట్గా చెప్పిన చదువులతోని ఎంతమంది ఎందుకు రారు? ఎవరెవరికి అందరికి వస్తుంది. వీళ్ళందరూ ఇప్పుడు దీంట్లో 17 మెంబర్స్ ఉన్నారండి. ఈ 17 మెంబర్స్లో 4 మెంబర్స్ డిఎల్పి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ వాళ్ళు. ఏ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్? క్లాస్ రూమ్ అండి. అంటే 2 years క్లాస్ రూమ్స్ ఉన్న వాళ్ళు. అదే సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి తీసుకోండి సార్. ఈ అబ్బాయి హనీష్, ఈయన నారాయణ కూడా అబ్బాయి. ఓకే, నారాయణ కూడా అబ్బాయి. ఈయనది ఆల్ ఇండియా 6th ర్యాంక్. స్టేట్ ఆల్ ఇండియా. ఇక్కడ చూడండి, ఓబీసీ అండి. ఈయన ఓబీసీలో 6th ర్యాంక్. అండ్ ఇదే స్టూడెంట్ కి ఆల్ ఇండియాలో 21st ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు అఫీషియల్ గా 2 రకాల ర్యాంకులు ఇస్తారండి. ఒకటేమో ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు, ఇంకోటేమో కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. ఆ కేటగిరీ ర్యాంక్ నే ముందెందుకు వేసినారు పెద్దగా? చూడండి అక్కడ సార్ నేను ఏమంటున్నా, కేటగిరీ ర్యాంక్ నే ముందెందుకు వేసినారు? ఆల్ ఇండియా ర్యాంక్ వదిలేసి తప్పేమో సార్. చూస్తే జనం ఏమనుకుంటారు? దాంట్లో తప్పేముందా? నేనేమంటున్నా, మేమేమైనా మార్ఫింగ్ చేసినామా దాంట్లో? ఏమైనా ఇప్పుడు మార్ఫింగ్ దగ్గర పోదాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఇతనికి వచ్చిన ర్యాంకు వాస్తవానికి మీరు చెప్పింది ఎంత? 21st అండి. 21 ర్యాంక్ వచ్చింది ఇతనికి. కానీ ఇతనికి 6వ ర్యాంక్ వచ్చింది ఓబీసీ కోటాలా అనేది మీరు క్లెయిమ్ చేస్తున్నటువంటి అంశం. ఉందండి ఇక్కడ మెన్షన్ చేశాము. ఇతను ఇక్కడ 2 years క్లాస్ రూమ్ స్టూడెంట్. ఇది నేరుగా రాసినారు, ఇది గైడ్ లైన్స్ ప్రకారం పెట్టినారు. మరి ఇతనికి ఏం పెట్టినారు? ఇక్కడ పెట్టాం కదా డిఎల్పి అని చెప్పి. ఈ డిఎల్పి అంటే ఏంటండి? క్లారిటీగా పెట్టాలి కదా. డిస్టెన్స్ లెర్నింగ్ ఇక్కడ 2 years ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో డిఎల్పి ప్రోగ్రామ్ అలానే ఉంటుంది. ఇది సాధారణ పబ్లిక్ ఏం తెలుస్తుంది డిఎల్పి అంటే? అందరికి తెలుసు అండి. అందరికి తెలుసు. అందరికి ఎవరికి? అందరికి తెలుసు సార్. ఇప్పుడు ఒకటండి మిత్రులారా, ఒకటి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది,
ఇక్కడ ఉన్నటువంటి చిన్న డిఎల్పి అనేది బ్రాకెట్లో పెట్టినారు కదా, ఇదంటే శ్రీ చైతన్యలో పిల్లల్ని చదివిపిస్తున్న తల్లిదండ్రులందరికీ డిఎల్పి అంటే ఏందో తెలుసు అని యాజమాన్యం చెప్తా ఉంది. అయితే విషయం ఏంటంటే, నేను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిపోర్టర్గా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6 సంవత్సరాలు బ్యూరోగా పనిచేసిన. ఈ డిఎల్పి అనేది నాకే తెలియదు వాస్తవానికి. ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఇది కొత్త విషయాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ రెండో విషయం ఏంటంటే, దీంట్లో ఇది ఏ సైజులో ఉండాలన్న నిబంధన ఏమన్నా తెలుసా మీకు? ఏదండి? ఈ డిస్క్లైమర్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారమే మేము ఇచ్చామండి. ఇది ఎంత ఉండాలండి? సార్ ఇప్పుడు ప్రతి విషయం నాకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళకి మేము యాడ్స్ ఇస్తాం. వాళ్ళు ఇదన్నా మీరు చదవండి సార్, మీకన్నా కనిపిస్తుంది చదవండి సార్. డిస్క్లైమర్ చదవండి సార్. ఇప్పుడు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రకారం మేము ఇచ్చాం దాంట్లో. సార్ ఇక్కడ ఈ అద్దాలు, నేను వాస్తవానికి ఈ అద్దాలు ఎప్పుడు పెట్టుకోను, ఈ చిన్న అక్షరాల కోసం అద్దాలు తెచ్చుకున్నా. ఇక్కడ నోట్ ఎనీ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కుడ్ బి బ్రాట్ టు అవర్ నోటీస్ అని చెప్పి మీరు ఇది చిన్నగా పెట్టినారు. ఇది పెట్టాల్సి, ఇదంతా పర్ఫెక్ట్ అయినాక ఇది పెట్టాల్సిన అవసరం ఎందుకు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇదంతా కూడా కంప్యూటర్ ఆపరేటర్లు టైప్ చేస్తారు. ఏదైనా తప్పు జరగవచ్చు, హాల్ టికెట్ నెంబర్ తప్పు ఉండొచ్చు, పేరు తప్పు ఉండొచ్చు, దాని తప్పేమో సార్ దాంట్లో. అంతే. అంటే ఇప్పుడు మేము చెప్పింది ఏది మీరు వినరా? అంటే మీరు ఏదైతే అంటారో దానికి మేము చెప్పాలి. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు యాడ్ దీంట్లోనే ఉన్నారు. అండ్ మన ఆపరేటర్స్ ఎన్ని సందర్భాల్లో కంప్యూటర్ మిస్టేక్ చేస్తారో మీకు తెలుసు. అలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి జరగవచ్చు. కానీ ఆ జరిగిన ఎర్రర్ జరిగితే ఇగో దీన్ని సంప్రదించండి అని ఒక పెద్దగానన్నా రాస్తే అయిపోయేది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి పెద్దగా రాస్తాము. మీరు చెప్పారు కదా సార్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లా ఏనిస్తామండి? ఎందుకు ఏనివ్వరండి? ఇట్లా చీట్ చేసే ఎక్కడ చీట్ చేసామండి? ఎక్కడ అంటే ఇప్పుడు మీరు ఒకటండి, మీకు ఇప్పుడు నేను మా ప్రోగ్రామ్స్ మీకు చెప్పాను. నేను మా ప్రోగ్రామ్స్ ప్రకారం మా పిల్లలు ఇది డిసిఎల్ ఇంకా ఏమేమి డిఎల్పి నేను రెండు చెప్పానండి. 2 ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి డిఎల్పి, ఇంకోటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్పాను నేను. మరి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అక్కడ మెన్షన్ చేశాం కదా. ఇది తల్లిదండ్రులకు తెలుస్తుందా ఇది? సార్ మీరు అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. చెప్తాను నేను. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి అంటే ప్రతి పేరెంట్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రతి పేరెంట్కి ప్రపంచంలో జరిగే ప్రతి విషయాలు తెలియదు. ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిఎల్పి ప్రోగ్రామ్ అని తెలుసు. ఎప్పటి నుండి? కోవిడ్ తర్వాత తెలుసు. కోవిడ్కి ముందు తెలుసు అని చెప్పి నేను కూడా అనలేను. ఓకే. ఇప్పుడు మొత్తం నీట్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది? 720 సార్. ఈ 706 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా చైతన్యలో? లేరు. ఎవరికి రాలే కదా? లేరండి. ఎవరికి రాలే కదా? 2 years ప్రోగ్రాంలో లేరు. 2 years ప్రోగ్రాంలో లేరు, డిఎల్పిలో ఉంటారు. 2 years అంటే మీరే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పేటోళ్ళకైతే రాలే. చెప్తున్నాం కదా సార్ నేను కూడా. ఇప్పుడు వాళ్ళకైతే రాలే కదా సార్. 2 years ప్రోగ్రామ్ వాళ్ళకి మీరనే 706 రాలే కదా. డిఎల్పి వాళ్ళకి వచ్చింది. డిఎల్పి వాళ్ళు మీ వాళ్ళు కాదా? మా వాళ్ళు ఎందుకు కాదండి, మీరెవరు అంటారండి మా వాళ్ళు కాదని చెప్పేసి. ఎలా అంటారు? ఎందుకన్నారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. 100% వీళ్ళ తల్లిదండ్రుల అనుమతి ఉంది. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే అండ్ కాలేజ్లో ఎన్రోల్ అయిన తర్వాతనే వాళ్ళకి మేము క్లాసులు చెప్తాము. ఎన్రోల్ కాకుండా క్లాసులు చెప్తాము. క్లాసులు చెప్పలే ఇలా మీరు అనుకుంటే ఎట్లా సార్? మీరు ఇంకోటి, ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నేను వాళ్ళకి మేము ఆన్లైన్లో క్లాసులు చెప్తాము, జూమ్లో. ఆన్లైన్ లో చెప్పేటోనికి ర్యాంక్ వస్తుంది, ఈడ కూర్చొని చెప్పేటోనికి ఎందుకు ఒక్కరికి ఎంతమంది రాసిరు? అందరికి రాస్తారు. శ్రీ చైతన్య నుంచి ఎంతమంది రాసిరు? శ్రీ చైతన్య నుండి తెలంగాణలో నుండి దాదాపు 8500 చేంజ్, అంటే దాదాపుగా అంతమందికి 8500 మెంబర్స్ అండి. సో 8500 మెంబర్స్ లో ఇప్పుడు పోయినసారి కట్ ఆఫ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఎంతమందికి ఎంబీబీఎస్? దాదాపు ఇప్పుడు 8500 చెప్పండి చూడండి. దీంట్లో దాదాపుగా అంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి. 1 second మీకు చెప్తాను నేను. మీకు కూడా ఒక విషయం తెలియాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇండియాలో 130,000 సీట్స్ ఉన్నాయండి. ఒక 2 minutes స్పేర్ చేయండి. ఓకే. 130,000 సీట్స్ ఉన్నాయి. ఈ 130,000 సీట్స్లలో దాదాపు 75,000 సీట్స్ కేటగిరీ ఏ, అంటే ఫ్రీ సీట్స్. అండ్ ఆల్ గవర్నమెంట్స్ 75,000, అరౌండ్ 75. అంటే గవర్నమెంట్లో ఉండే అన్ని ప్లస్ ప్రైవేట్లో ఉండే 50%. ఓకే, అరౌండ్ 75,000.
23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ రాస్తున్నారండి. అంటే 23 lakhs by 75,000 అంటే ఇట్ ఈజ్ నియర్లీ 1:35, అంటే 1:30 ఉంటుంది. అంటే ప్రతి 30 మందిలో ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది. ఇది ఆల్ ఇండియా. అదే తెలంగాణకి రండి. తెలంగాణలో దాదాపు 10,250 సీట్స్ ఉన్నాయండి. ఈ 10,250 సీట్స్లో దాదాపుగా 5,200 వరకు కేటగిరీ ఏలో ఉంటాయి. అరౌండ్ దట్ 5,500 వరకు ఉంటాయి కేటగిరీ ఏలో. అంటే జనరల్గా మేము కేటగిరీ ఏ సీట్లనే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఫ్రీ సీట్స్ కాబట్టి. మిగిలినవి ఏంటంటే బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. మేము కేటగిరీ ఏనే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ 75,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ తెలంగాణలో ఎగ్జామ్ రాస్తారు. 5,500 సీట్స్ అంటే దాదాపుగా 1:15, దాదాపుగా 1:15 తెలంగాణలో. అంటే ప్రతి 15 మందికి ఒక సీట్ వస్తుంది. ఇప్పుడు చైతన్యలో 8,500 ప్లస్ ఎగ్జామ్స్ రాశారని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఈ 8,500లో దాదాపుగా మాకు అంటే ఓన్లీ కేటగిరీ ఏలోనే దాదాపు ఒక 4,000 సీట్స్ వస్తాయండి. అంటే 4,000 తెలంగాణలో ఉన్న సీట్లు ఏంటండి? 5,250 ఉందండి. అరౌండ్ 5,500 తెలంగాణలో ఉన్నటువంటి కేటగిరీ ఏ కేటగిరీ దాదాపు 5,500 వరకు ఉంటాయి. ఈ 5,500లో దాదాపు 2,800 ఇంకొంచెం ఎక్కువ 2,800 అరౌండ్ 3,400 ప్లస్ మాకు సీట్లు వస్తాయండి. మిగిలిన ఏంటండి? దాన్ని మైనస్ చూసుకోండి. ఎంత? 3,500 ప్లస్ ఉంటుందండి. 3,500 ప్లస్ సీట్లు మీకు ఎస్ మీకు వస్తాయి. ఆ తర్వాత ఇది అవుట్ ఆఫ్ 5,500 అండి. అదే నేను అదే రాస్తున్నా. ఇప్పుడు 5,500 సీట్లలో 3,500 సీట్లు ఓన్లీ శ్రీ చైతన్యకు వస్తాయి తెలంగాణలో. మరి ఈ గాడిది ఏంది ఇట్లా చెప్పిండు మాకే అడగోలుగా వచ్చినాయని? ఎవరికండి? ఈయన నారాయణ. ఆయన ఏం చెప్పాడో నాకేం తెలుస్తుందండి. నాది నేను చెప్పుకుంటాను కానీ ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ చేయలేను కదా. అచ్చా, ఇప్పుడు ఈ 3,500 వస్తాయి అన్నారు కదా, ఇందులో ఒక 3,000 పేర్లు చెప్పండి. 3,000 మంది. 3,000 కాదు, మొత్తం 3,500 మంది పేర్లు చెప్పగలను. చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చదివిన వాళ్ళు. వెరీ గుడ్, చెప్పండి. ఏం చెప్తే ఎట్లా చెప్తానండి? లిస్ట్ ఇట్లా గుర్తుంటుందండి నాకు. లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 3,500 మంది పేర్లు మీరు అడిగితే నేను చెప్పగలను. 3,500 మీకు వస్తున్నాయని తెలుసు, ఆ పిల్లల వివరాలు మీకు తెలియదు. పిల్లల వివరాలు ఎందుకు తెలియదండి? సిస్టంలో ఉంటుంది. ఇవ్వండి సార్. మీకు ఎందుకు ఇస్తాను సార్ నేను అది? ఇప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తప్పకుండా. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి మీ అథారిటీ ఏమో ఈయన దగ్గర అన్నున్నది, ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి. సార్ మా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇట్లా మల్లన్న గారు వస్తారు, ఆయన అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పండి అన్నారు. మీరు అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. అండ్ నాకు కూడా అది చెప్పారు, నేను కూడా మీకు అది చెప్పాను. మీరు అడిగిన ప్రతిదానికి నేను ఆన్సర్ చెప్తానని చెప్పి. ఏం ఆన్సర్ చెప్తున్నా? ఏం చెప్తలేదండి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో మాకు సీట్లు రావట్లేదన్న మీ ఉద్దేశం? ఇవన్నీ మీ సీట్లు అనుకుంటున్నా. 100%. మీరెవరండి కాదని చెప్పడానికి? నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటున్నాం. వీళ్ళు మీ పిల్లల? 100%. నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. ఇగో మీరు సార్ ఇప్పుడు మీరు ఇలా ప్రెజర్ చేయడము, ఫోర్స్ చేయడం అనేది పద్ధతి కాదు. వీళ్ళు మా పిల్లలు, వీళ్ళందరూ శ్రీ చైతన్య విద్యార్థులు. పిల్లల మీద ఒట్టేసి చెప్పు సార్. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ థింగ్. అది అంటే ఏంటంటే, అంటే మీరు ఏది చెప్తే అది. ఇంకొకసారి మీరెవరు అంటే నేను లేచేస్తా. మరి సార్ వినండి సార్, వీళ్ళు మా విద్యార్థులు అని చెప్పి చెప్తున్నాను. నేను చెప్పేది శ్రీనివాస్ కుమార్ గారు, వీళ్ళు మీ పిల్లలు కాదనేది లోకమంతా 100% రాంగ్. వీళ్ళు మా పిల్లలు. వీళ్ళతోటి నేను బస్ కిరాయిలు పెడతా, నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా, ఎప్పుడు పోదని చెప్పి పిల్లల దగ్గరికి. మీ ఇష్టం వచ్చినప్పుడు పోండి. మీ ఇష్టం వచ్చినప్పుడు చూపిద్దు సార్. ఇంకో ఒకటండి, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే నేను అప్లికేషన్ ఫామ్స్ కూడా చూపిస్తాను. చూపించండి. ఎవరిది కావాలంటే ఎవరిది కావాలి చెప్పండి. వీళ్ళ అప్లికేషన్ ఎవరిది కావాలి చెప్పండి. గౌరవ్ సింగ్ ది అప్లికేషన్ ఇవ్వండి. గౌరవ్ సింగ్ ది ఫోటో లేదా ఇక్కడ? లేదండి. అచ్చా సార్ మల్లన్న గారు,
మళ్ళీ చెప్తున్నాను నేను, ఇప్పుడు మాకు రాని రిజల్ట్ని మేము ఇంతవరకు ఎప్పుడు ఎందుకండి ఎందుకంటే సార్ మీరు అడుగుతున్నారు చెప్పాలి కదా సార్ మేము. ఒక్క నిమిషం, ఇక చూడు, ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్నాం గౌరవ్ సింగ్ది, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టారు, డిఎల్పి టిక్ లేదు ఎందుకు? డిఎల్పి ప్రోగ్రామ్లో ఏఐటిఎస్ ఇంటిగ్రేటెడ్ అండి, డిఎల్పి ప్రోగ్రామ్లో ఏఐటిఎస్ ఉంటుంది. సార్ వినండి, ఏఐటిఎస్ అంటే ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్. ఈ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది శ్రీ చైతన్యలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, ప్రతి స్టూడెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళున్న చూడండి, ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళే రాస్తారా ఇది? బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి, బయట వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అయినా మన శ్రీ చైతన్య కాలేజ్ కాదు కదా, నేను చెప్తున్నాను కదా, మా కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, కాలేజ్ స్టూడెంట్ కాదు, మా అకాడమీ స్టూడెంట్. నేనేమంటున్నా వినండి, మీ కాలేజ్ స్టూడెంట్ కాదు ఇతను, కానీ మీ శ్రీ చైతన్య యాడ్లో మాత్రం ఇతను మీ స్టూడెంట్ లాగా క్లెయిమ్ చేస్తారు. ఒక మాట, శ్రీ చైతన్య అనేది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండి. నేనేమంటున్నాను సార్, మీరు అడుగుతున్నా చెప్తున్నాను కదా, ఇది ఫోటో తీసుకురా, మీరు అడుగుతున్నా చెప్తున్నాను, అది ఇచ్చిపెట్టు, ఇది చూపించండి సార్. ఏదండి ఇది? ఈ గోయల్ది సార్. నేను మీకు ఆ రోజు కూడా నేను చూపిస్తాను, మేము ఇవ్వమని చెప్పి ఇప్పాము, మీరు మా ఎదురుగానే ఫోటో తీసుకోమని అంటున్నారు. ఇంకా నేను ఏం చెప్పాలి మీకు? అరే మరి సార్, ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇది ఇప్పుడు పేరెంట్స్ మా మీద ఫోర్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. ఇందులో చదువుతున్న పేరెంట్స్ నా దగ్గర 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. ఉండొచ్చు సార్, మరి నేను లేదని అంటున్నా. కాన్ఫిడెన్షియల్ ఏందండి, ఆయన బొమ్మ మీదే సార్, పేరెంట్ మీకు ఇస్తే దాన్ని నేను ఎట్లా అంటాను? నేనేమంటున్నా, బొమ్మ పేపర్ల బాధతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల ఫోన్ నెంబర్స్ డేటా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పేరెంట్కి ఫోన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పేరెంట్ మమ్మల్ని బొంబాడి చేస్తున్నారు, మీరు ఎందుకు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు? మేము ఎందుకు ఇస్తాం ఫోన్ నెంబర్? సార్, ఒకటి విషయం ఏంటంటే, ఇతను ఒకసారి గోయల్ది ఒకసారి చూపించండి సార్. సార్ లేదండి, నేను చూపిస్తానండి. ఉపలక్ష గోయల్ అండి, అది కావాలంటే తీసుకో. మరి ఫోటో ఎందుకు లేదండి? ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు కుమార్ గారు సార్. ఈ అప్లికేషన్ కూడా ఫోటో లేదు, ర్యాంకర్లకే ఫోటో లేదు. చెప్తాను సార్, ఏంటంటే వీళ్ళు అప్లికేషన్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు, ఆన్లైన్లో ఫోటో పెట్టడానికి ఉండదు, సో తర్వాత ఫొటోస్ ఇస్తారు. అందు గురించి అని చెప్పేసి దీనిలో ఫోటో ఉంటుంది. వేరే వాళ్ళు ఉన్నాయి కదా? ఏంటి సార్? వేరే వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఈ అబ్బాయి ఉంది, ఈ అబ్బాయిది లేదు, ఈ అబ్బాయిది ఉంది, రకరకాలు ఉంటుంది సార్ దాంట్లో. కాదండి, నేను ఇవి ఎట్లా నమ్మశక్యం అవుతుంది సరిగా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను ఇక్కడ లేను సార్. మీరు నన్ను అడిగారు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక పేరెంట్ అడ్మిషన్ చేసుకోవడానికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కుమార్ గారు, చెప్పండి సార్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. ఇంకా ఈ చీటింగ్, ఈ విద్యా సంస్థల చీటింగ్ చాలు సార్. చీటింగ్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్, కుమార్ గారు చెప్పేది వినండి, నేను మంచిగా రెస్పెక్ట్గా మీకు చెప్పి పోతున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. జరిగిన చీటింగ్, మోసం జరిగిపోయింది. ఇంకొకసారి ఈ ప్రజల్ని, ఈ విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితిలో చీటింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ, ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటివి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇది మీ యాజమాన్యానికి చెప్పండి. ఓకే, నేను చెప్పాలా? మీరు చెప్పారు కదా సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, వదిలే 2 years కోర్స్ అని చెప్పింది. DLP అంటే 2 years కోర్స్ ఏనండి. తీసుకో కుమార్ గారు. నా వ్యూ నేను చెప్పిన నేను తల్లిదండ్రులకు ఇది పేదవాడి సొమ్ము, డబ్బు, ఎన్నో ఆశలతోని ఓ కలల ప్రపంచాన్ని ఊహించుకొని ఇందులో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నాడు. దయచేసి మీ యాజమాన్యానికి తెలియజేయండి, ఇంకొకసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి విద్యను వ్యాపారంగా మార్చి పేదవాళ్ళని అట్రాక్ట్ చేసే దానికి మీరు జిమ్మిక్కులు చేయడం బంద్ చేయండి అని చెప్పిండు అని మీ యాజమాన్యం గారికి తీన్మార్ మల్లన్న గారు చెప్పిండని చెప్పండి. ధన్యవాదాలు. శ్రీ చైతన్య, మొన్న నారాయణ భాగవతం చూశారు కదా, ఇవాళ శ్రీ చైతన్య సేమ్ అవే ఫేక్ ర్యాంకులు, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మోసాలు, అన్ని రకరకాల చిత్ర విద్యలన్నీ వాడి
ప్రజల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కన్ఫ్యూజ్ చేసి లక్షల కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఈ నీట్ల పేరు మీద, ఎంసెట్ల పేరు మీద ఈ కార్పొరేట్ వ్యవస్థలు గుంజుతూ ఉన్నాయి. ఇవాళ ఇదే అంశం పైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఎవిడెన్స్ అడడానికి వస్తే ఎవిడెన్స్ లేవట, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవట, మేము సూచాయగా చెప్తామని చెప్తా ఉన్నారు. యాజమాన్యం బారిపోయింది, ఓ మధ్యలో ఒక ఆయనని పెట్టిపోయింది. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఈ శ్రీ చైతన్య ఈ బ్రాంచ్ కానీ చెప్తా ఉన్నా, ఇంకొకసారి శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఇంకెవడన కానీ ఈ తప్పుడు ర్యాంకులు వేసి, అడ్వర్టైజ్మెంట్లు వేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తాం, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తామంటే ఖచ్చితంగా తంతం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాము. విద్యార్థుల జీవితాలతోని, వాళ్ళ డబ్బులతోటి, వాళ్ళ జీవితాలతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని ఆటలు ఆడుకోవద్దని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొదటిసారి ఏం కాదు, గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు కదా. పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తా ఉన్నాయి, ఇంత పెద్ద అవుతా ఉంది. గవర్నమెంట్కు పని శాత కానప్పుడు ప్రజలే ఆ పని చేస్తారు, ఆ పని త్వరలోనే అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ.